నాంది ఏంటి, నాంది బిఫోరు శంభో శంభో కావచ్చు, కొన్ని ప్రాణం కావచ్చు, ఎన్ని ఎంత ఎమోషన్ క్యారెక్టర్లు చేశారు. నో డౌట్ ఎమోషన్ బ్రహ్మాండంగా చేస్తారండి మీరు, నో డౌట్ పండించారు కూడా ఆ రోజులో. ఆల్మోస్ట్ ఎంత పేరు వచ్చింది మీకు గాలి సీను అన్నది ఒక, అంటే నా కెరీర్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనరల్ గా కితకతలో బెండప్ప గాలి సీను అంటుంటారు. అంటే ఆడియన్స్ ఒక్కొక్కరికి బాగా అంటే ఎక్కువ గుర్తుకుండిపోయిన క్యారెక్టర్ అండి గాలి సీను క్యారెక్టర్. అదేనండి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమా వచ్చి నా 9th ఫిల్మ్ అండి. అప్పటికి కామెడీ నాన్నగారు చేసిన మాలుడు, వెరీ గుడ్, తొట్టి గ్యాంగ్ ఇలాంటి యాడ్ని అండి. సో ఆడియన్ ఇతను హీరోగా, అంటే ఇప్పుడు కామెడీ హీరోగా చూడాలా ఇతను అంటే, ఇంకా అసలు అంటే ఆడియన్కి ఇంకా ఇతను నా మీద ఒపీనియన్ స్టార్ట్ అవ్వలేదండి అప్పుడు. ఐ వాస్ టూ ఎర్లీ. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రాణం, నేను అన్న సినిమాలు డిఫరెంట్గా అంటే అప్పుడు ట్రై చేశానండి. ఐ థింక్ కొంచెం ఒక 3-4 years డౌన్ ద లైన్ ఆ సినిమాలు అప్పుడు తర్వాత చేసి ఉంటే డెఫినెట్గా రిజల్ట్ వేరేలా ఉండేది. ఆ సినిమాలు ఇప్పుడు ఉన్నట్టయితే ఈ ట్రాక్లో అదే. బట్ నేను అది చెప్తాను కదండి, ఎవ్రీ ఫిల్మ్ హెల్ప్స్ అండి. ఎక్కడో చోట ఒక యాక్టర్ అంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా హెల్ప్ అవుతుంది అంటారు చూసారండి. ఆ సినిమా నేను సినిమా థియేటర్లో చూసి క్రిష్ ఇతను నా గాల్సీన్ దొరికాడు ఫిక్స్ అయిపోయాడు. సో నేను గమ్యంలో నేను గాల్సీన్ క్యారెక్టర్ రావడానికి నేను దాని తర్వాత ఒక్కసారి నేను వంశీ పైడిపల్లి గారు అడిగాను మహర్షి చేస్తున్నప్పుడు, ఏంటి సార్ అసలు నన్ను పెట్టి సీరియస్ క్యారెక్టర్ అలా అనుకున్నారంటే, లేదంటే నేను సినిమా చూశానండి, నేను దాంట్లో అంటే తెలియకుండా మీలో ఒక చిన్న సింపతి ఉంటుంది, మీరు బాధపడుతుంటే మాకు ఒక తెలియనిది ఉంటుంది. సో అది బాగా చేయగలుగుతారు అండ్ ఈ క్యారెక్టర్ నాకు కావాల్సింది అలాంటిదే. ఇతను గట్టిగా అరవలేడు, మాట్లాడలేడు. ఎప్పుడు మహేష్ గారు వెనకాలకు వచ్చి నుంచుంటే అప్పటి వరకు ధైర్యవంతుడు కాదు, ఎవరిని ఎదిరించి మాట్లాడలేడు, అలాంటి వాడు అండి. ఇప్పుడు ఎప్పుడైతే మహేష్ గారు మీ వెనక్కి వచ్చారో ఇంకా అప్పటి నుంచి యూల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో బేసిక్గా మంచివాడు, కానీ ఎలాగా అంటే తను ఎక్స్ప్రెస్ ఎలా చేయాలి, తన ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలని తను తెలియదు. ఏదో ఒక మొండిగా వెళ్ళిపోతున్నాడు, ఇది అవుతుంది ప్రాబ్లం, నేను మా ఊరుకుంటానని. సో అదే చెప్తున్నాను కదండి, ఆ సినిమా నేను అన్న సినిమా నాకు కెరియర్గా ఫ్లాప్ అయినా కూడా ఇంకో 2 సినిమాలు తీసుకురావడానికి కారణమైంది. అది 2 మంచి క్యారెక్టర్స్ తీసుకురావడానికి. కరెక్ట్. యాక్చువల్గా మీరు నరేష్ గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇప్పుడు వర్షన అప్పుడు కామెడీకి సంబంధించినవి అవి వర్షన కొంత నాకు డిసప్పాయింట్ కలిగించిన తర్వాత అప్పుడు ఇది ఎంచుకున్నా అన్నారు. అయితే ఇక్కడ ఒకటి, మీరు అక్కడ కొంతమంది కొత్త వాళ్ళని డైరెక్టర్స్ని ఎంచుకోవటం వల్ల జరిగిన తప్పు అనుకోవాలి. అంతే మళ్ళీ మన విజయ కనకమేళ కూడా కొత్త అతనే, అట్లని కాదు, అది ఆ జోనర్ వేరు కాబట్టి కామెడీ అట్లా ఏమన్నా జరిగి ఉండొచ్చా? లేదండి, అంటే ఇప్పుడు సుడిగాడు ఆడిన తర్వాత అండి ఆయన డైరెక్టర్ పెద్ద ఆయన, ప్రాబ్లం లేదు కదా. దాని తర్వాత ఏమైందంటేనండి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయండి. ఎందుకంటే సుడిగాడు అన్న సినిమా దాదాపు 2 గంటల 20 నిమిషాలు ఉంటే 2 గంటల 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే అది ఒక సినిమాకి సంబంధించి కదా, 100 సినిమాలు తీసుకొచ్చి సో ఈ సీక్వెన్స్ చూసినా అంటే ఇదొక సినిమా మనం గుర్తు చేసుకుని నవ్వుతుంటాం, ఓహో ఇది ఆ సినిమా ఉండొచ్చు. దాని తర్వాత అందరు వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎగ్జిబ్యూటర్స్ కానివ్వండి, ఇంకా కామెడీ చేయాలంటే సో దానివల్ల ఏమైపోయిందంటేనండి ఐ థాట్ అంటే ఇప్పుడు కొన్ని ట్రై చేశానండి వేరే ఎక్స్పెరిమెంటల్ అని నేను చెప్పను కానండి. లడ్డు బాబు నేనేమనుకున్నానంటే ఇప్పటి వరకు కమల్ హాసన్ గారు చాలా సినిమాలు, అభయ్ శర్మ ఇవన్నీ ప్రాస్థెటిక్ మేకప్ చేసుకుని చేశారు. ఇప్పటి వరకు ఏ కమెడియన్ చేయలేదు. సో ప్రాస్థెటిక్ తోటి నేను ఇప్పటి వరకు నా ఆకారం ఇలాగే అంటే అల్లరి సినిమా కానీ నన్ను అందరిలాగే చూశారండి. సో నేను లావుగా ఉంటే ఎలా ఉంటుంది అని రవి గారు చెప్పారండి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొత్తగా ఉంటుందని వెళ్ళామండి. బట్ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మేజర్ కంప్లైంట్ ఏంటంటే, అక్కడ నరేషన్ చూస్తున్నట్లేదు, ఎవరినో చూస్తున్నట్టుంది, మీ వాయిస్ మాత్రం ఎవరో క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పినట్టుందని. ఓకే. సో అంటే ఇప్పుడు వి ట్రైడ్ అండి, వి వెంట్ టు లండన్, అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ సినిమాకి బాగా దాదాపు 116 రోజులు ఎంతో చేసామండి. ఇట్ వాస్ అంటే చాలా ఇబ్బంది పడ్డానండి ఆ సినిమాతో. నా హెల్త్ కూడా బాగా ఇష్యూస్ అయ్యి, ఎందుకంటే మార్నింగ్ 4 o'clock ఐ యూజ్డ్ టు గో టు ది సెట్ అండి. నాకు మేకప్ అయ్యేటప్పటికి 10:30 అయ్యేదండి. సో మార్నింగ్ ఏదైనా కాఫీ టిఫిన్ ఆ టైంలో 4 o'clock తినేయాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి లిప్స్కి ఇట్లకంటే ప్రాస్థెటిక్ వేసేస్తారు కాబట్టి ఎనీథింగ్ ఇన్ లిక్విడ్ ఫామ్ కానివ్వండి, ఇంకా సాలిడ్ ఫామ్లో తింటానికి లేదు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ 6-6:30కి అయిపోయేటప్పటికంటే ప్యాకప్ అయిన తర్వాత అంటే నాకు తీయటానికే 1.5 hours పట్టేదండి. అంటే ఎంత ఇబ్బంది అయిపోయేదంటేనంటే ఫుల్ నాకు అసలు నేను జనరల్గా ఎక్కువ స్వెట్ అవుతుంటాను. సో ఇక్కడ వరకు అంతా క్లోజ్ చేసేది, అదంతా బాడీ అంతా క్లోజ్ చేసేటప్పటికి ఇక్కడ నుంచి స్వెట్ అవ్వటం, ఈ స్వెట్ అంతా దీంట్లో దిగిపోయేదండి. ఎలా ఉండేదంటే ఇక్కడ నుంచి నొక్కి ఇక్కడ ఒక చిన్న టీ కప్ పెట్టి దాంట్లో స్వెట్ తీసేవారండి. అంటే చెప్తున్నాను కదా, దానివల్ల నాకు అదేంటంటేనంటే 4 days చేయాలి ప్రాస్థెటిక్.
మళ్ళీ దాని తర్వాత 2 రోజులు కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలంటే దట్స్ వాళ్ళు చెప్పింది. బట్ మనం ఉండోళ్ళం కదండి, అక్కడ ఆర్టిస్టులు డేట్లన్నీ ఒక 6 రోజులు 7 రోజులు 8 రోజులు అలా కంటిన్యూ చేస్తామండి. దాని తర్వాత ర్యాషెస్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అసలు నాకు చూస్తే ఒకరోజు భయం వేస్తుందండి, అలా మొత్తం స్కిన్ అంతా ఒకలాగా అయిపోతుంది. నేను రవి గారికి చెప్పి ఏంటి రవి ఇది అంటే, దెన్ ఒక 3-4 డేస్ మళ్ళీ మాకు రెస్ట్ ఇచ్చింది. అంటే వీ వర్క్డ్ హార్డ్ అండి, అంటే ఎవ్రీ వన్ పుట్ ఇన్ దర్ బెస్ట్ ఎఫెక్ట్ అండ్ ఎఫర్ట్. బట్ అదే చెప్తాను కదా, ఆ సినిమాకి అందరికి ఏమైపోయిందంటే నరేషన్ కూడా కనిపించలేదు, ఎవరున్నో చూసినట్టుంది, మాకు నరేషన్ చూసినట్లేదు. అండ్ దట్స్ వాట్ మై డిస్ట్రిబ్యూటర్స్ టోల్డ్ మీ అండి, నాకు తెలిసింది అంతవరకు. అండ్ దాని తర్వాత ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకో కొత్తగా చేయాలి, కామెడీలో ఇంకేదైనా కొత్తగా చేయాలి అంటే అదే కామెడీ అని ఫిక్స్ అయిపోయానండి. దాంట్లో ఇంకేం కొత్తగా చేయాలని యాక్షన్ 3D చేశాను. 3D సినిమా ఇప్పుడు వరకు ఎవరు కామెడీలో 3D చేయలేదు అని అనుకున్నామండి. విచ్ వి స్పెంట్ అ లాట్ అండ్ మేకింగ్ అండ్ ఆ సినిమా తెలుగు తమిళ అనుకున్నా, అక్కడి నుంచి ఆర్టిస్ట్ని ఇక్కడి నుంచి ఆర్టిస్ట్. అదైతే దాదాపు నేను 2 సంవత్సరాలు ఆఫ్ మై కెరియర్ ఓన్లీ డెడికేటెడ్ 12 నుంచి 14 వరకు లడ్డుబాబు అండ్ యాక్షన్ 3Dకి డెడికేటెడ్. సో 2 ఇది అవ్వటంతో అండ్ అక్కడి నుంచి అందరూ ఏంటంటే ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు అంటే, నేను ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలేదని కామెడీ సినిమాలో చేశాను, ప్రాస్థెటిక్ కొంచెం అంటే అలాంటి వద్దు, నువ్వుగా కనిపించాలి. సో ఇంకా అక్కడి నుంచి అన్ని వరుసగా వస్తుంటే, బట్ అక్కడెక్కడో తీసుకెళ్ళి సుడిగాడు పెట్టేసిందండి ఒక హై. ఇప్పుడు అది నాకు తెలిసి ఒక పెద్ద హిట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హీరోకి ఉంటుందండి, అలా ఉంటుంది కదా. ఈ సినిమాలో అంటే 100 అంటే 2 గంటలు నవ్వించాడు, నాకు నెక్స్ట్ సినిమాలో 2.5 గంటలు నవ్వించాలి, టైటిల్ కాడి నుంచి నవ్వించాలి, సెన్సర్ సర్టిఫికేట్ కాడి నుంచి నవ్వించాలి అని స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి రకరకాలండి. సో మేమేమైపోయిందంటే ఐ థింక్ ఆ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో కూడా వేరే నాకు కొంచెం మా ఇంట్లో ఫాదర్ది అవ్వటం, సో ఐ వాస్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నానండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా కామెడీ చేయాలంటే అప్పటి వరకు నేను అంటే ఇప్పుడు ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు కూర్చొని ఆలోచించుకుంటానండి, వేర్ ఐ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్ అని డెఫినెట్గా మనం ఆలోచించుకుంటాం కదండి. మనం చేసింది ఒక 10 మంది చేయాల్సింది 10 మంది చేసింది 10 కోట్ల మందికి నచ్చాలని రూల్ లేదండి. బట్ మనం చేసుకుంటాం కదా, ఎక్కడ నా వల్ల తప్ప జరిగిందా, స్టోరీ సెలక్షన్ తప్ప ఏంటని చూస్తుంటే దాని తర్వాత క్లియర్గా అర్థమైంది ఏంటంటేనండి, ఇదివరకు కథ మా నాన్నగారు మీ అంత సినిమాలు శివశాస్త్రి కానివ్వండి, బ్లేడ్ బాబ్జీ కానివ్వండి, వేరే డైరెక్టర్ చేసినా కూడా కథలో కామెడీ ఉండేదండి. ఎప్పుడైతే ఇంకా అందరూ నవ్వించాలనుకుంటే ఎవ్రీ 30 సెకండ్స్కి ఒక జోక్ రాయాలి, 30 సెకండ్స్ ఒక పంచ్ రాయాలని వి స్టార్టెడ్, నేను కానీ మా రైటర్స్ కానివ్వండి, వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ పంచెస్ అండ్ కామెడీ చేయాలనుకున్నాం కానండి. అంటే కథలో కామెడీ అంటే కథ కోసం కామెడీ చేస్తామండి. అంటే జనరల్గా నీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, కథలోంచి కామెడీ వస్తే ఆర్గానిక్గా ఉంటుంది, మనం కామెడీ కోసం కథ చేస్తే జనరల్గా అది కొంచెం అతుకులుగానే ఉంటుందండి. సో ఐ థాట్ ఓకే దట్స్ వేర్ ఐ వెంట్ రాంగ్ అని అన్నీ చూసుకున్న తర్వాత దెన్ ఓకే మళ్ళీ ఒకటే నాంది తర్వాత చేంజ్ ద ప్యాటర్న్ అండి. నవ్ ద వే ఐ లుక్ కామెడీ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు అవుట్లుక్ నా కామెడీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ వ్యూయింగ్ ఇట్స్ డిఫరెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఇదివరకు లాగా ఇప్పుడు ఒకప్పుడు ఎంఎస్ నారాయణ గారు చాలామంది స్పూఫ్లు చేశారండి, నవ్వారండి. ఇప్పుడు ఏమైపోయింది, స్పూఫ్స్ బికమ్ ఓవర్ రేటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంటే మీరు మీ ఫ్రెండ్స్ కలిపి చేసేస్తున్నారు, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్స్. ఇప్పుడు మన ఫైట్ ఒకటి చేస్తుంటే ఆ ఫైట్ నాస్టీస్కి చిన్నపిల్లలు కూర్చుని ఎడిట్ చేసేసి వాళ్ళు చేసేస్తున్నారండి. రీక్రియేటింగ్ ఇస్ బికమ్ ఎ వెరీ న్యూ థింగ్, అంటే అందరికీ అవైలబుల్ అయిపోయింది. సో నవ్ అప్పుడు ఏమవుతుందంటేనండి, యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ బెటర్ దెన్ దాట్. నాకు దీనికంటే మించి కామెడీ కావాలని వస్తారండి ఆడియన్స్. అది ప్లస్ ఎస్పెషలీ వెన్ యూ పేయింగ్ టికెట్ అండ్ కమింగ్, సో దే వాంట్ 100% ఆఫ్ దర్ మనీ గ్యారంటీ ఉండాలండి. సో అది ఎక్కువైపోయిందండి. సో నవ్ ద టెక్నాలజీ హస్ చేంజ్, నవ్ థింగ్స్ హవ్ చేంజ్ అండి. ఇప్పుడు కితకితలు అన్న సినిమా ఈరోజు చేస్తే నన్ను బాడీ షేమింగ్, ఫ్యాట్ షేమింగ్ అని తిడతారంట. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఫిల్మ్ చేస్తే సో ఏంటంటే, ఇప్పుడు అదేంటి లావుగా అమ్మాయిని చేసుకుంటే తప్పేముంది, ఫ్యాట్ షేమింగ్ చేస్తున్నాం అంటారు. సో ఇప్పుడు కలర్స్ గురించి మాట్లాడుతుంటే అంటే బాడీ షేమింగ్ అయిపోతుంది. సో అంటే మోర్ మనం టెక్నాలజీ డెవలప్మెంట్ ఎవాల్వ్మెంట్తో కూడా మనం ఏమైపోతుందంటే తెలియకుండా వి బికమ్ మోర్ సెన్సిటివ్ అండి. సో కామెడీ ఇస్ బికమ్ మోర్ సెన్సిటివ్. ఎవరిని మనోభావాలు నొప్పించకుండా అంటే మనం చేయాలి కదా. అంటే ఇక్కడ ఇప్పుడు బంగారు సినిమా ఎఫెక్ట్ అదే అనుకోవచ్చా? ఏదండి అదే చేనేతలు మన అప్పుడు వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయనండి, అది కదా వాళ్ళది కూడా ఒక రీజన్. అసలు మీకు ఆ సినిమా ఒక్కటే అనుకుంటా లైఫ్ టైంలో
లేదండి కదా అది నాకు అంత నా దాకా అంటే పెద్ద పెద్ద ఇష్యూ అవ్వలేదంటే నాకు అది తెలిసేటప్పటికి ఇష్యూ సబ్డ్యూడ్ అయిపోయింది. అవునులేండి అవును అవును సో ఎందుకంటే మేము అదే చెప్పాం కదా, చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది ఎవరిని ఎందుకంటే సినిమాలో హీరో క్యారెక్టర్ అదేనండి. కరెక్ట్ అవును. సో వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళని ఏదో కామెడీ చేస్తున్నాం, వాళ్ళని ప్రొఫెషన్ కించపరుస్తున్నాం అనుకున్నాను. అంటే ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అండి. అంటే ఇప్పుడు ఒకప్పుడు బాబు మోహన్ గారు, కోట గారు వాళ్ళ కాంబినేషన్, ఆయన ఏదో మాట్లాడితే ఆయన వెనకాల బ్యాక్ నుంచి కొడితే అందరు నవ్వి ఏంటంటే అదేంటి అంటే అప్పటికి ఇప్పటికి ఏమైపోయిందంటే టచింగ్ హ్యూమన్ ఇస్ రాంగ్ థింగ్, టచింగ్ అదర్ పర్సన్ ఇస్ రాంగ్ థింగ్.